ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు శుభోదయం. ఈరోజు నేను చెప్పబోయే అంశం గణతంత్ర దినోత్సవం గురించి. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజుతోనే భారతదేశం ఒక సార్వభౌమ గణతంత్ర దేశంగా మారింది. ప్రజలే పాలకులుగా, ప్రజల కోసమే పాలన అనే భావనకు ఇది ప్రతీక. భారత రాజ్యాంగ గొప్పదనం. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాతపూర్వక రాజ్యాంగం. ఇది ప్రతి పౌరునికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభాతృత్వం వంటి విలువలను అందిస్తుంది. మన హక్కులతో పాటు మనపై ఉన్న కర్తవ్యాలను కూడా గుర్తు చేస్తుంది. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి మహానుభావుల త్యాగాల వల్లే మనకు ఈ స్వేచ్ఛ లభించింది. వారి కలల భారతాన్ని నిర్మించడం మన బాధ్యత. యువత పాత్ర. దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. దేశాన్ని మనం దేశానికి సేవ చేయాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి మార్గంలో నడవాలి. మన కర్తవ్యాలు: రాజ్యాంగాన్ని గౌరవించడం, జాతీయ చిహ్నాలను ఆదరించడం, ఓటు హక్కును సద్వినియోగం చేయడం ప్రతి భారతీయుని కర్తవ్యం. దేశ ఐక్యతను కాపాడడం మనందరి బాధ్యత. ముగింపు: ఈ గణతంత్ర దినోత్సవం మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలి. మన దేశాన్ని గొప్పదిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేద్దాం. దేశ సేవ మన జీవిత లక్ష్యంగా మారాలి. విద్యతో, విలువలతోనే భారతదేశం ముందుకు సాగుతుంది. జై హింద్, జై భారత మాత. ధన్యవాదాలు.